नमस्ते नमस्ते గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఋత్వికులంతా అనుష్ఠానం చేయడానికి వచ్చినటువంటి వారు నేను చెప్పినటువంటి మంత్రాన్ని మహామంత్ర జపాన్ని చేయవలసి ఉంటుంది. మధ్యలో అంతా కూడా నిష్ఠగా ఉపాసన పూర్వకం ఎవరు వాళ్ళు చెప్పేట్టుగా ఉండకుండా మీ అంతా కూడా మీకు చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. 10 నిమిషాల్లో మీ జపం ప్రారంభం చేయాలి. 15 నిమిషాల్లో శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళం శివే సర్వార్థసాధికే ఆజమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవింద ఓం భవం శుభావం ఓం జనహావం తభావం సత్యం అస్య సాంబసవా శివదేవనః పరబ్రహ్మస్య స్వామినః యజమాన కౌమార ఉద్ధత్వేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్కాయ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ కర్మ నివృత్త్యర్థం మమ శాశ్వత శివపద ప్రాప్త్యర్థం ఏతద్ శుభదినే శ్రీ భ్రమరాంబా సమేత మరకథ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవత సపరివార దేవత ప్రతిష్ఠ మహోత్సవ అంగత్వేన ప్రథమ దివసే యాగశాల ప్రవేశేన మమ అధికార సిద్ధిద్వారా అంగత్వేన శ్రీ అయ్యా అందరూ కూడా ఒకసారి నీళ్లు హేమంత్ ఆ నీళ్లు మార్చం చేయ అందరికి అపవిత్ర తీసుకోండి గంట మీరందరికీ పంచపాత్ర తీసుకోండి. అందరూ కూడా గోవు దగ్గరికి పోరండి. గోవుకి ఆడవాళ్ళు
ఇంకోటి ఉండే సాంగ్ ఉచ్చిరామ్ శర్మ గారు మీ దగ్గర ఉన్న కాగితం ప్రతిష్టా సంకల్పంలో మొదటి రోజు ఆంగికం అగ్ని ప్రతిష్టాపన చేసిన రోజు 12 రోజుల ముందు చేసుకోవచ్చు. బేసి సంఖ్యలో 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 12వ రోజు 12 రోజుల ముందే అంకురార్పణ చేసుకోవచ్చు. దంపతులు పమిడిపాల గోత్రం కొల్లి వెంకట్రావు పద్మావతి దంపతులు, గరిమెండ్ల గోత్రం వడ్లమూడి ఆంజనేయులు పద్మజ గారులు, దాసనోల గోత్రం వీరమాచని నాగేశ్వరరావు సిమంతకమని, దాసనోల గోత్రం వీరమాచని నాగేశ్వరరావు సమంతకమని, పోగునోల గోత్రం పర్వతలేని మసూదన్ రావు గారు జయ గారు. ఈ పూట మాత్రం కార్యక్రమంలో కూర్చునేటి దంపతులు పవిడిపాల గోత్రం చలసాని ఆంజనేయులు ధర్మపత్ని ధనలక్ష్మి దంపతులు, పోగునోల గోత్రం కాజాని వెంకటేశ్వరరావు గారు అరుణ దంపతులు, పీపాల గోత్రం మేడికొండ రామకృష్ణ కృష్ణవేణి దంపతులు, పైడిపాల గోత్రం శ్రీదేవి దంపతులు, పచ్చనోల గోత్రం కన్నెగంటి రాధాకృష్ణ నాగలక్ష్మి దంపతులు, మాతర్ని గోత్రం మక్కిన గిరీశు. ఇప్పుడు గణపతి పూజ పుణ్యావాచన తర్వాత వీటన్నిటికీ పంచగవ్యంతో శుద్ధి చేయబడుతుంది. అంటే ఈ విగ్రహాలు ఇంతకు ముందు సహజంగా మనం ఇది ఏ రాయితో చేశారు అని విగ్రహాన్ని మనం అడగకూడదు. రాయే అనే భావంతో ఒక పదం కూడా అని విగ్రహాన్ని ఇట్లా అడగకూడదుట. అట్లా అంటే మాతృయోనిని పరీక్ష చేసినంత పాపం ఉంటుందని మనకి చెప్పేది. ఇప్పుడు మనకి తెలిసిన ఒక వేద పండితుడు లేదా గురువు గారు అత్యంతమైన తెలివితేటతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక దురలవాటు ఉంటుంది. రోజు ప్రసాదం చేసేవాడు ఒక్కోసారి కుడి ఎడమ ఎడమ కుడిమ అన్నట్టుగా ఒకసారి పులిహార చేస్తే ఉప్పు ఎక్కువ. అలాగే దానికి ఒక బలం రావాలి. పుట్టిన పిల్లవాడికి ఏం చేస్తారు, పురిటి స్నానం అంటారు. పురిటి స్నానం అంటే 11వ రోజు 7వ రోజు చేసేది కాదు, పుట్టంగానే చేసేటటువంటిది. ఆ స్నానం చేసినట్టుగా ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, తల్లి పాలనే ఇస్తారు. అందుకని భగవంతుడికి తల్లి ఎవరంటే గోవు. ఆ గోవు పాలతోటి దాన్ని ముంచేయాలి. చేసే ముందుగా ఈ బింబాలన్నింటికి ఒక్క జంట మాత్రం వచ్చి ఒక్కొక్క దండ వేయండి. అంటే అందరూ ఒక్కసారి రావద్దు. ఎందుకంటే ఒక అనుమానం రుద్రలోకాలు చేస్తుంటే దండ అలా పట్టుకోండి ఇద్దరు.
ఓకే అమ్మ. హలో 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 భూతాని జాగంతే తేనేశ పూర్ణః వీరభద్రుడికి పోయి ఒకరాచార్య పోయి రండి ఎటువంటి ఉంచండి, వేయండి. మీరు ఎత్తే చేసేవి పెట్టుకుంటే సరిపోతుంది. మొదలైంది బాగుంది. వదిలేసండి మీరు. భారతి ఒకటి, భారతి ఒకటి ఇవ్వండి. ఎవరున్నారు? ఎవరు లేరు. చూశారు. ఇంకో కనిపెట్టాను చూశాను. అందరూ వెనక కదండి. ఇంకా అందరు పక్కకు నుంచోండి అమ్మా. భజన ఒకసారి మేళం చేయండి. అక్కడ అయిపోయింది. లోపల ఉంటుంది చూడు, స్టోర్ రూమ్ లో. అనుకోండి, నమస్కారం పెట్టుకోండి. యజమానస్య ఉపాత్ర దురితక్షేత్రారా రమేశ్వరి కృష్ణా గోదావరి మంచిదేశే అగమండపే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చంద్రమాణి ప్రోధినామసంవత్సరే దక్షిణాజినేశ్వరతో కార్తీక మాసే కృష్ణపక్షే ప్రతిపత్తి ధ్రువాదన శుభవాత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకృష్ణాయాం శుభతో ధర్మపత్న్యాః పద్మావతినామోత్యాః యజమానస్య గిరిమల్లగోత్రోద్భవస్య पगड़वालगोत्रोद्भवस्य आञ्जनेयनामधेयस्य धर्मपत्नी धनलक्ष्मीनामोत्याः पौगुणगोत्रोद्भवस्य वेङ्कटेश्वरनामधेयस्य धर्मपत्नी निर्मलानामोत्याः धर्मपत्न्याः कृष्णवेणीनामोत्याः यजमानस्य बैडबालगोत्रोद्भवस्य वासुनामधेयस्य धर्मपत्न्याः श्रीदेवीनामोत्याः पच्चनाडगोत्रोद्भवस्य राधाकृष्णनामधेयस्य धर्मपत्नी नागलक्ष्मीनामोत्याः यजमानस्य मातृश्रीगोत्रोद्भवस्य गिरीशनामधेयस्य धर्मवती रंगमनामोत्याः यजमानस्य गिडमल्लगोत्रोद्भवस्य आञ्जनेयनामधेयस्य धर्मपत्न्याः पद्मजानामोत्याः दासनगोत्रोद्भवस्य नागेश्वरनामधेयस्य धर्मपत्नी शमन्तमनामोत्याः
पौगुणगोत्रोभवस्य मधुसूदननामधेयस्य धर्मपत्न्याः जयानमोक्याः सह कुटुम्बानाम् आयुष्यावृद्धिद्वारा क्षेमस्थैर्यधैर्य विजयः अभयायणारोग्य अंत सेट చేసుకోండి మదర్థం భవంతః కుర్వంతు అదు యోవేత ఉత్తోస్మి నిశ్యామి అనుకోండి తీసుకెళ్ళండి కట్టనాడు ఇక్కడ నమస్కారం పెట్టుకుని చెప్పండి మమ ఆచరిత భ్రమరాంబా సమేత మరకత మల్లికాంగల్య సిద్ధ్యర్థం విగ్రహ ప్రతిష్ఠ యాగాఖ్యే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కాళిగణాయ నమః బలవిఘ్నాయ నమః బలాయ నమః బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమః మనోన్మనాయ నమః హరేభ్యోర్భోరేయాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే కాస్త పాదపక్షాన్ని తీసుకుని కట్టేసుకున్నాను నీకు చెప్పి ఏం చెప్తాను చెప్పు సమర్పయామి హస్తయోగ్యం సమర్పయామి ఖయాచమణి సమర్పయామి లంబు పాత్రగాయ గంధం పరికల్పయామి అమ్మాకాశపాత్ర పుష్పం పరికల్పయామి సంసత్పాత్రే సర్వతాంబూల సర్వోపచార పూజాం సమర్పయామి పుణ్యాహం దీర్ఘమాయురస్తు సంతు సౌమనస్యమస్తు అపస్పృశ్య అక్షరంజాదిష్టం జాస్తు ఓం పుణ్యాహం దీర్ఘమాయ ఈశ్వరీయం సర్వభూతానాం తామిహ భక్తయే స్త్రియం గంధః పాంతు శుభాశోభనా ప్రవర్తందే తమహితం విదాయుః ద్రవినోదాతు రసస్య త్రాత్తా సవితాధరాత్తాదు సమితానసుః ఆపవన్నంతు జీవసే దీర్ఘాయుత్వాయవశ్చే యస్వాహృదష్టిరస్తు పుష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు శ్రీశ్రాహుదే సోమహితాదిత్యరోగ సర్వేగ్రహ ప్రియంతాం తిథిగణముహూర్తమునక్షదేవతా ప్రియంతాం నైరుత్యం దిశి గ్రహస్థు పుత్రోత్తర శుభాక్రియా సంపద్యంతాం అగ్నిప్రోగేదేవాశ్చ ప్రియంతాం ఆర్పితామహః ప్రేతాం భగవాన్ నశిగుణే పుణ్యవాముదా సూర్య ఉదయతే అథ నక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో స్వస్తివేద ప్రియంతే స్వస్తుల్యందేవాన్వస్వామ్యాదః చనత్రో దేవీ రజరः శ్రవిష్ఠాः తే యంబాద్రజత ప్రస్తాద్ సంవత్సరేణ మమతః కుటుంబాయ శుద్ధికర్మణి ఆశీర్వచనం పూర్ణమస్తు అయుష్టిష్టాస్తు పునరపి గోబ్రాహ్మణేభ్యः శుభం భవతి శుద్ధం శుద్ధే సామ్నా శుద్ధై విద్యా యాగశాల మండపం జరుగుతుంది पशुपीनोद्रः तस्मालिङ्गमानवः यक्षिणः आपोजनेहजनः मया नित्यं महादेवी पुण्यन्दास्याम सुन्दरि समानाय नमः इति मध्ये मध्ये प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि हस्तवृक्षालयं पुनर्पीडितोदाभ्यो नमो नमः कर्पूरान्नमङ्गलदियाजनं समर्पयामि అందరికీ జపించు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం ద్వారదేవతాభ్యధాతాధాతునా భవనస్య స్ఫుతిర్దేవకం సవితారం హిమవాదిశాహం उदाहरण निर्देश एतावानस्य महिमा
నీరాజ్యం సాంగ సభ్యుల దక్షిణ ద్వారస్థిత దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం సమర్పయామి. అందరూ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం ధాతాధాతు విడిగా వచ్చి హోమం చేసుకుంటారో వాళ్ళకి మాత్రం అర్హత ఉంటుందన్నమాట. అలా 4 పక్కల 4 ఋగ్వేద స్వరూపంగా, యజుర్వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా, అథర్వవేద స్వరూపంగా 4 వేదాలుగా ఉన్నటువంటి 4 ముఖాలుగా ఉన్నటువంటి ఆ యొక్క యాగ మంటపంలోకి ఒక్కొక్క దేవతకి పూజ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. అంటే వామశ్రీ నమః దక్షిణ శాఖాయ ఉపరి గణపతి నమః వామశాఖాయ ఉపరి క్షేత్రపాలకాయ నమః దక్షిణే తదః వసుధా సంయుతాయ నమః శంఖ సర్వోపచార పూజాం పరికల్పయామి. ఓం తస్మాత్ యజ్ఞ సర్వహృదః సంభృతం వసదాఖ్యం పశోవస్థానుష్ఠగ్నేవా యజ్ఞానో ఆరణ్యాన్ ధాన్యాశ్రయే తస్మాత్ యజ్ఞ సర్వహృదః అతస్సామాన్యజ్ఞే యజ్ఞే పశ్చిమత్నావస్థిత దేవతాభ్యో నమః నీరాజనం పూజయామి. దక్షిణ వాక్యం శాఖాయాం బ్రాహ్మీ నమః వామవాక్యం శాఖాయాం మాహేశ్వరీ నమః దక్షాంతర శాఖాయాం దురాజ నమః వామాంతరకాయాం అధ్వరాజ నమః. ఇది ఉత్తరద్వారం పూజ్య సంప్రదాయ గ్రీష్మయుద్ధమ శరద్ధవిః సప్తాస్యాదంతరిధయః త్రిసప్తసవిధ కృతాచరో గృహే లక్ష్మీరాశ్రశ్రయాముఖే తయా భాసకం సృజామసే. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. ఓం అరణ్యం ఓం మధ్యే మహీమావాహయామి మధ్యే విష్ణుమావాహయామి ఉత్తరపట్టికాయాం అగ్నిమావాహయోః ఆజ్యం సమర్పయామి అష్టయోః అగ్నిం సమర్పయామి ముఖే ఆజమనీం సమర్పయామి. మాధవాయ నమః భూతాయ నమః విష్ణాయ నమః మధుసూదనాయ నమః రుద్రాయ నమః భవాయ నమః సిద్ధాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః కృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రజుమ్నాయ నమః వరదాయ నమః పురుషోత్తమాయ నమః భక్తాయ నమః నారాయణాయ నమః చిదాయ నమః అశ్వక్రాంతే రథక్రాంతే విశ్వక్రాంతే వసుంధరా శరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే భూమిర్ధేనుర్. ఓం భూర్భువ జాగ్రత్త ఖచ్చితంగా అంత ఫాస్ట్గా వేస్తే అటు నుంచి లోపలికి రా.
గుండాలు కొంచెం అగ్ని సంస్కారం చేసి తర్వాత మంటపారాధనలు ఉంటాయి. ఆ మంటపారాధనలు మనందరినీ కూడా నిలబెడతాము. కొద్దిగా 5 నిమిషాలు లోపలికి వచ్చాం కాబట్టి మళ్ళీ 5 నిమిషాలు మీరు సార్ అటొక గంట ఇటొక గంట కూర్చుండే హోమం తిరిగి 2 గంటలు లేక 3 గంటలు కాస్త ఫ్రీగా ఉన్న చోట కూర్చోండి. అన్ని చోట్ల శిక్షణ వాళ్ళు పెడితే సంకల్పం చెప్పించి తిరుగుతాం. ఎందుకంటే వాళ్ళు సెట్ అవుతారు వాళ్ళ ప్లేస్ లో. సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక శివ సాంబ సదా శివ సాంబ శివ ఈశ సురేశ మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద స్తుతి మౌళి విభూషణ శివ సాంబ సదా శివ సాంబ శివ లింగ స్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా. మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేస్తాం. ఇప్పుడు ఈ కీర్తన ద్వారా మనసు శుద్ధైపోయింది. తర్వాత ఇప్పుడు ఈశ్వరుడి పంచముఖ ధ్యానం అని చెప్పి చేస్తాము. ఆ పంచముఖ ధ్యానం అయిన తర్వాత మంటప ఆవాహన నమో నమః నమస్తే రుద్రమణ్యమతో త్రిశవేణ హిరణ్యలింగాయ నమః లింగాయ నమః శివాయ నమః లింగాయ నమః లింగాయ నమః ఏతస్మస్య భూర్య సజగాన్నశ్రే భజే నమో భగవతే సింహాయ నమః వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం సత్యధరం వందే. సారీ వాస్తు జాగ్రత్తగా క్షేత్రపాలకుడు వాస్తు పురుష దేవతల ఆవాహన విశేషంగా చేయించు. పూజా విధానం మొత్తం కలిపి చేద్దాం. అందరూ ఒకసారి వచ్చిన సామాన్లు చూసుకోండి. స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా ఇలా దేవాలయాన్ని కట్టాలన్నా కూడా వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మనం ఈ యొక్క పని మొత్తం ఆవాహయామి అన్నప్పుడు అందరూ కూడా ఒకసారి గణపతిని ప్రార్థన చేసుకోండి. చెప్పండి అందరూ ఒకసారి అయ్యా ఋత్వికులంతా చెప్పిస్తారు. కొంచెం అందరూ ఉండండి. అయ్యా అందరూ చెప్పండి. అక్షణం ఉమాసుతం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజ శుభహితాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణపతి ఈశానమావాహయామి. ఓం శ్యోనా పృథివిభవాక్షరానివేశని యచ్ఛాన సర్వసప్రదాః పృథివీం దిక్పాలికాం ఆవాహయామి. ఓం ఊర్ధ్వభూషణ ఊర్ధయేకస్థా దేవో న సావినా ఊర్ధ్వః మాలినీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఉపప్రయంతో వరం మంత్రం. ఓం భూర్భువస్వః కాలాగ్నిమోహినీమావాహయామి స్థాపయామి పూజయామి. భూతానావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మక్షత్రం వాసుదాయుధం బ్రహ్మక్షత్రం సర్వానావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మ ఈశానయో అద్య సంపదాయాం. ఉంచకూడదు అని తెలుసు కదా. ఫోటో చేస్తున్నారులేండి. ఫోటో శాంతం పద్మాసనం పార్వతీశం నమామి. అయ్యా ఎవరు మీరంతా
ఎక్కడెక్కడ మంటపాల దగ్గర ఉన్నా 5 మంటపాలకి మీరే చేశాము అని నవరత్న సింహాసనం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. విరాజాయిత విరాజతి పురుషోత్త పశ్చాత్భో విమభో పునః ప్రభాసాజ్వలంతే శ్రియం లోకే దేవ మాతరః జనయథా జనః. ఓం నమః సోమాయ చ రుద్రావధాయ చ వధాయ చ భద్రం చ మే శ్రేయశ్చ మే వస్తశ్చ మే సత్య మే భగచ్చ మే ద్రవిణం హేమంతాచ మే హేమంతాచ మే క్షేమం మే మృతం చ మే లక్ష్మం చ మే నామైచ మే జయవాతశ్చ మే దీర్ఘాయత్వం చ మే నవత్రం చ మే భయం చ మే ధనం చ మే సద్దసాంగులం పురుష ఏవేదం సర్వో యద్భూతం యచ్చ భవ్యమో ఉదామరతత్వచ్చేచారః ఇదన్నేనాతి సమృతం దివి పాదోద్భౌదే పురుషః పాదో చేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామతో ధాతనాన్. తర్వాత వస్త్రం. ఓం తం యజ్ఞం పరిషి ప్రోక్షన్నో పురుషం యదమగిదాదే దేవాయన్ సాధ్యేర్షేష్టయే ఉపైదమాన్ దేవనః కీర్తిచ్చ మనినాసః ప్రాదుర్భూతోస్మరాశ్రేష్మిన్ గోపాయ సహస్రే వేదా విదుః అసస్సమాయేశ్వరమృతాసతభ్యః శివావాహిదేభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమః. కర్పూరానందమంగళవిలాసం సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతా మహారాజ్ఞే కిరణే విశ్వపూజితే కళ్యాణే జయ పతయే హర హర మహాదేవ మాతా మహాదేవ విశ్వత్యాత్మేశ్వరగో సరస్వతగో శివమచ్చతో సంభవ కృపయా దేవ శరణాగతవత్సల శరణం నాస్తిత్వమేవ శరణం మమ. అరణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. ఆత్మప్రదక్షిణ నమస్కారం. తస్మాదయాయత తస్మాదశ్వ అజాయంత ఏకేతో భయాదదః మోహయజ్ఞే తస్మాద్ పురుషం యదధుః తదిధావ్యగం. గోమూత్ర ఎదురుగా పెట్టు. గోమూత్రం శూద్ర అజాయత సంతు దేవా దేవా సన్వసే లక్ష్మీత్యపత్యో చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. పంచగవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. గంధం ప్రకల్పయామి. హం ఆకాశతత్మాత్మనే పుష్పాన దేవతాభ్యో నమః. ఆత్మకః ఫలం శ్రీ పరమేశ్వరత్వ ప్రీణాతు. పరమేశ్వరార్పణమస్తు. చక్క ఇద్దరు కనపడేది చూడు. ఆప్యాయస్పదమే దుదే విష్పదస్వ మౌష్ణయం భవావాజస్య సంగధే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ వ్యాధినేన్నానాం పతయే నమో నమో. హరికేశాయోపవి మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో. భువనతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో నమో. శ్రీర్ఘోషాయ మహాదేవ. అయ్యా ఇంకా అందరూ ఒక్కొక్కరు మీ దంపతి సమేతంగా చెమ్ములతో తీసుకోండి. ఆగ్రండయతే భక్తీనాం పతయే నమో నమః. కృష్ణవేదాయ ధావతే సత్వనాం పతయే. సూర్యస్య రశ్మిభిః ఆప్యాయస్వతమే తుదే విశ్వదస్సో మమస్నేయోగో సిదారిషదోర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. అన్నేనైవ తస్మాత్ సర్వౌషధముచ్యతే. ధర్మం వేదేన్నమా ప్రవందే బ్రహ్మోపాసతే. తస్మాదన్నర సమయాత్మా ఆకాశాత్మా పృథివీ పుచ్చం ప్రతిష్టాప్యేన శ్లోపదవశ్చయే భూతానామాయ
ఏ పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం ఇవన్నీ కూడా పంచగవ్యాలు కలిపి అక్కడ ఒక పాత్ర పెట్టామండి. ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా స్వయంగా వచ్చి పోసుకోవచ్చు. ఇప్పుడే మీకు అవకాశం. మళ్ళీ లోపల ప్రతిష్ఠ చేసిన తర్వాత మడకలింగాన్ని మనం ముట్టుకోలేకపోయామని బాధపడకూడదు. అందరూ వచ్చి తప్పకుండా ఈ అధివాసాల్లో పాల్గొవాలి. ఇప్పుడు ఎవరు కూడా ఒక్క నిమిషం ఆగాలమ్మా. వాళ్ళది అయిన తర్వాత మీరంతా రండి. దీక్షా దంపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు పోసి రావాలి. పంచగవ్యాలు పోసి రావాలి. ప్రాణంతే ప్రాణమయాత్ అన్యోంతరాత్మా మనోమయః పూర్ణః యజురేవ శిరః దక్షిణః పక్షాత్మా పుచ్చం ప్రతిష్ఠాప్యేష శ్లోకో భవతే మనోజ్యోతిర్జసదామాజ్యం విచ్ఛిన్నై యజ్ఞగోధమిమందధాతో బ్రహ్మ విజిజ్ఞాసస్వ మధువాత అర్దాయతే మధుక్షణో మనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః భవంతు నః నిజాయంతే జ్ఞానేన జాతాయ వరుణాయ బృహస్పతయే మధుమా బ్రహ్మే దివ్యజానాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయంత్యభిసంవిశంతి భార్గవే వరుణే విశావహై వాచస్పతి సోమం పిబతో ఆస్మాసనృమ్నం ధాస్మిన్ దేవాధి విశ్వే నిషేదః దేవ భూతం తదు భవ్యమా ఇదం తదక్షరే పరమే వ్యోమన్నేనావృతం ఖంచ దివం మహేంద్రయేనాదిత్యస్తపతి తేజసా ప్రాజసా చ తస్తముద్రే క్రయత్వయూయం పాదస్వస్తిభిः సదా నః సంభూత పృథివ్యేరథా చ స్వకర్మణः సమవర్తదధి త్వష్టోపదశం మహాంతం దేవ హిరణ్యదాయుః ఇంద్రో వృద్ధశ్రవా పూజా విశ్వవేద సరిపెట్టండి దయచేసి. త్రైవర్ణిక అశేష పాప నివృత్త్యర్థం మంటపస్థిత దేవత
దంపతులు బ్రాహ్మణేమో హవిస్సు వేస్తారు అగ్నిహోత్రుడికి, ఆచార్యులు గారు నెయ్యి వేస్తారు. కూర్చున్నటువంటి దంపతులు వ్రీహి అంటే ధాన్యం, దంపతులు ధాన్యం వచ్చిన దంపతులకి ధాన్యం 3 వేలుగా ఆ గణపతి అందరూ శ్రద్ధగా వినాలి. మనం అగ్నిహోత్ర ప్రతిష్టాపన చేశాం, అగ్నిమథనం ప్రచోదయా స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి దంత ప్రచోదయా స్వాహా వక్రతుండాయ ధీమహి దంత ప్రచోదయా స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి దంత ప్రచోదయా స్వాహా ఓం గం గణపతయే నమః స్వాహా ఓం గం నమస్తే గణపతయే నమః స్వాహా నమః స్వాహా గణపతయే నమః స్వాహా ఆచమనీయం సమర్పయామి. నీరాజనాంతే